18 రోజుల యుద్ధం ముగిసింది. ఓ నదీ తీరాన రథాన్ని నిలిపాడు శ్రీకృష్ణుడు. బావా పార్థ, రథంలో ఉన్న బాణాలు, విల్లులు, నీ కిరీటాలు అన్నీ తీసుకొని దూరంగా వెళ్ళన్నాడు. బావ మాట బంగారు బాట అనే రీతిలో మారు పలకకుండా దూరంగా వెళ్ళాడు అర్జునుడు. కృష్ణుడి చూపు ఆ రథాన్ని తాకిన ఉత్తర క్షణంలో అగ్నిలో ఆ రథం ఆహుతవ్వడం మొదలైంది. పార్థుడు కంగారు పడిపోయి, బావా ఏంటి ఈ మాయ అని అడిగాడు. ఓ పార్థ, భీష్మ, ద్రోణ, కర్ణ, అశ్వత్థామ లాంటి ఎందరో వీరులు వేసిన శక్తి అస్త్రాలకు ఈ రథం కాలి ఉండేది. ఇన్ని రోజులు రథసారథ్యం చేస్తూ ఏమీ కాకుండా కాపాడాను. ఇప్పుడు ఆ అస్త్రశస్త్రాల గౌరవం నిలబెట్టాలి కాబట్టి అనుజ్ఞ ఇచ్చాను అన్నాడు కేశవుడు.